సత్పురుషులతో కలిసి ఉంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ ఉన్న మత్సరం పోతుంది, పవిత్రంగా బ్రతకడం అలవాటు అవుతుంది. ఈ మార్పు లోపల తీసుకురావడమే గురువు దగ్గర దీక్షగా ప్రారంభమై ఇరుముడిని తలలో పెట్టుకుని కొబ్బరి కురిడిని తీసుకెళ్ళి ఆ కాయని అగ్నిహోత్రంలో వేసి 18వ మెట్టెక్కి చిన్ముద్ర పట్టి నవ్వుతున్న అయ్యప్పని చూద్దాం. అది జీర్ణమైన వాడికి తత్వమసి తత్వత్వం అసి అది ఇది అయి ఉన్నది. అది ఇది అని రెండులే ఉన్నదొక్కటే. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మం ఎవడికి అనుభవంలోకి వచ్చిందో వాడు బ్రహ్మమై ఉన్నాడు. అప్పుడది అద్వైతానుభూతి, అది మోక్షం. అప్పుడు అయ్యప్ప గురువు, అయ్యప్ప దేవుడు, అయ్యప్ప విష్ణువు, అయ్యప్ప శివుడు, అయ్యప్ప అంబ, అయ్యప్ప అగ్ని. అలా లోకమంతా చూడడమే దీక్ష. అందుకే అందరినీ అయ్యప్పగానే చూడాలి. అక్కడ మొదలై జీవితాంత దీక్షగా పరిణమిస్తుంది. ఆ సగుణములు అలా పెడతాయి. ఒక జీవితం ఎలా ఉండాలో చెప్పే ఆరాధనా క్రమం అయ్యప్ప దీక్ష. నేను ఒక్క వాక్యం చెప్తాను. నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలో సనాతన ధర్మానికి కలుగుతున్న పెను ప్రమాదముల నుంచి కాపాడి ఇప్పటికీ అందరినీ పొదివి పట్టి సనాతన ధర్మ మార్గంలో చెయ్యి పట్టి నడిపించి కొన్ని కోట్ల మందికి ఈ విశ్వాసాన్ని ఇలా నిలబెడుతున్న దైవం ఇవాళ అయ్యప్ప.